afternoon all of you. మాంకల్ డివిజన్ ఏసీపీ సూపర్విజన్లో రామ్ గోపాల్పేట్ ఇన్స్పెక్టర్ సురేష్ ఎస్ఐ వాళ్ళ బృందము ఒక ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను భరత్ సాయి చంద్ర, ఏజ్ అబౌట్ 30 years ఉంటాయి. ఈయన ఎంబీఏ చదివాడు, ఫతేనగర్ సనత్నగర్లో ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఈయన మీద పాత నేర చరిత్ర ఉంది. ఇతను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక అమాయక ప్రజలను సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లోన్ ఇస్తామనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున మోసానికి తెరలేపుతాడు. సో ఇదే రకంగా రామ్ గోపాల్పేట్ పొజిషన్లో రాఖీ జైన్ అనే ఒక ఆమెతో ఈ యొక్క అభిజిత్ అనే ఒక అంతంతో బ్యాంక్ మేనేజర్ పరిచయం అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇతను 2,80,00,000 రూపాయల లోన్ ఇప్పిస్తా అని చెప్పి, హౌసింగ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి ఒక 10 lakhs రూపీస్ నెట్ క్యాష్, అదే రకంగా 16 తులాల బంగారాన్ని ప్రాసెస్ ఫీజు కింద వసూలు చేయడం జరిగింది. సో ప్రాసెస్ ఫీజు అంతా ఉండదు, 1%, 2% ఉంటుంది జనరల్గా. సో ఆమె అమాయకత్వాన్ని తీసుకొని ఇంత పెద్ద తీసుకున్న తర్వాత బ్యాంకులోని పేపర్లో తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇతని మీద ఇంతకుముందు కూడా సుమారు 8 కేసులు, ఒక పెద్ద నేర చరిత్ర ఉంది ఇతని మీద. అదే కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది, అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. అదే రకంగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మీద కేసులు ఉన్నాయి, భద్రాచలం టౌన్లో ఉన్నాయి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో అదే రకంగా లాస్ట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనర్ కూడా ఇదే రకంగా ఎంతో మందికి మోసం చేసి అతని మీద కేసులు ఇచ్చి అరెస్ట్ చేశాడు. సో ఇది ఒక మోడస్ ఆపరెండి అన్నాడు. లోన్లు ఇప్పిస్తా అని చెప్పటం, ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్, ఫైనాన్స్ డీలర్గా పరిచయం చేసుకొని ఈ రకంగా ఇక్కడ మా దగ్గర రామ్ గోపాల్పేట్ కేసులో చాలా రోజులు తప్పించుకొని తిరుగుతున్న ఇతన్ని ఏసీపీ మహంకాళి శ్రీధర్ ఆధ్వర్యంలో సురేష్ కుమార్, ఆయన ఎస్ఐ టీం వీళ్ళందరూ అతన్ని అరెస్ట్ చేసిన గంగాధర్ ఎస్ఐ అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసే క్రమంలో అతని నేర చరిత్ర బయటపడ్డది. ఇతని దగ్గర నుంచి సుమారు ఒక కార్, ఏదైతే మోసం చేసిన మన నుంచి కారు సీజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఎండివర్ కార్, ఒక యాపిల్ i17 ఫోన్ ప్రో, ఒక 4 లక్షల రూపాయల క్యాష్, అదే రకంగా ఒక బిస్కెట్, ఇది 16 తులాల గోల్డ్ను ఏదైతే తీసుకున్నో దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఇటువంటి మోసాలు చాలామంది మార్కెట్లో ప్రజలలో, సొసైటీలో బ్యాంక్ అకౌంట్లో 4 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి, అవి కూడా ఫ్రీ చేయడం జరిగింది. సో అయితే ఒక నేర చరిత్ర, ఇక్కడ మీద ఎక్కడైనా వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయా, కోర్టుకు వెళ్తున్నది తదుపరి దర్యాప్తులో తెలియడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఏంటంటే పుట్టిగానే నమ్మకుండా నిజంగా వాళ్ళు బ్యాంకులో ఇప్పిస్తలేదని ఈ రకమైన మోసగాల చేతిలో పడకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇతన్ని థరో ఇంట్రాగేట్ చేసి అదే రకంగా ఇంకెక్కడన్నా ప్రజల ఎక్కడైనా మోసం చేసి ఉంటే కూడా అటువంటి కూడా కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది.